స్క్రీన్ మీద చూస్తూనే ఉంటారు, శివశంకర్ నాయక్. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఏ ప్రభుత్వంలో మీరు డైరెక్ట్ వెళ్ళింది లేదు, జాయిన్ అయింది లేదు. బట్ ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారన్నది ఇక్కడ క్వశ్చన్. ఎస్టీలోకి వరకు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్స్ అన్నీ తీసేయడం జరిగింది. శివశంకర్ నాయక్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడు? నేను గిరిజన నాయకుడిగా పోరాటం చేస్తే నేను ఎక్కడా కూడా గెలవలేను, నన్ను ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్స్ వల్ల మేము గిరిజనులు ఎంత మాత్రం అభివృద్ధి చెందారు. ప్యాకేజ్ ఇచ్చే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ప్యాకేజ్ స్టార్గా చేయొద్దండి అనవసరం. సో ఇప్పుడు ఎస్టీ వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని మీరు డైరెక్ట్గా చెప్తారా? గిరిజనులు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే ఉంటారు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉంటే ఆంధ్ర ప్రజలు ఒక్కసారి జగన్ గారికి ఛాన్స్ ఇద్దాం చూద్దాం అన్న ఒక మైండ్ సెట్లో అప్పుడు ఉన్నారు. బట్ ఇప్పుడు 24 ఎలక్షన్స్ అలా కాదు. అప్పుడున్న వేవ్కి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. వేవ్ అంటే ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా? పోనీ ఏమన్నా రాళ్ళు తీసుకొని మీరు ప్రభుత్వం మీద కొడుతున్నారా? ఉషా గారిని కళ్యాణ్ దుర్గం కాదని చెప్పేసి పెనుగొండకు మార్చడం అంటే కళ్యాణ్ దుర్గంలో ఆమె ఓడిపోతుందని అంగీకరించినట్టేనా? ఈ నియోజకవర్గంలో చెల్లని రూపాయి పక్క నియోజకవర్గంలో చెల్లుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో చంద్రగిరి పోటీ చేసినారు, ఈరోజు కుప్పంకి ఎందుకు పోయినారు? లోకేష్ వాళ్ళ నాన్న ఎక్కడ పుట్టింది? వాళ్ళ నాన్నది ఎక్కడ? చంద్రగిరి కుప్పమ్మ కదా. మంగళగిరికి ఎందుకు పోయినారు? వాళ్ళ కొడుకు ఆడ చెల్లినాడంట, ఫారిన్ బ్రాండ్ కదా అది. మరి ఆయన ఎందుకు చెల్లలేదంట మంగళగిరిలో? ఈ మార్పు అన్నది వైఎస్ఆర్సీపీకి ఎంత ప్లస్ అంత మైనస్ అన్నది మైనస్ అనేది మీరు అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు మీడియా అనుకుంటున్నారుగా, మేమేం అనుకోవడం లేదు. ఇటువైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ కూడా వీళ్ళతో చేతులు. ద లయన్ సినిమా చూడండి ఒకసారి. రాజు అనేవాడు ఎవరుంటారు? జగన్మోహన్ రెడ్డి. ఇసుక గురించి, ఇసుక అనేది చాలా ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి ఆధారపడిన వాళ్ళు ఓటేరు. మద్యం అన్నది నిషేధిస్తామన్నారు, బట్ ఏదో కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ తీసుకొచ్చి అది అమ్ముతున్నారు. మద్యం తాగేవాళ్ళు నిరుద్యోగులు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, అది లేదు, వాళ్ళు వేయరు. ఇక టీచర్స్ అంటారు, వీళ్ళు అసలుకి వేయరు అన్నది నా అభిప్రాయం. ఈ 4 అంశాలు అన్నది జగన్ గారికి మైనసా కాదా? ఇప్పుడు మీరు ఎక్కువగా డిపెండ్ అయింది కేవలం ఈ సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళు ఓటేస్తారు. బట్ తీసుకున్న వాళ్ళందరూ ఓటేస్తారా? అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారికి అందరూ ఓటేశారా?